పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ఆలయ పరిస్థితులు మరియు రక్షణ చర్యలపై పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లతో ఆలయ నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రాజెక్టు పూర్తవుతున్న అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయని, త్వరగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి భక్తుల దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఆరాధ్యంగా ఉన్నటువంటి గండిపోచమ్మ అమ్మవారు ఆలయం పడిపోయే స్థితిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది ఈ ఆనకట్ట కట్టడం వల్ల నీరు నిండిపోయి ఆరాధ్యం పూజించుకునే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి ఇది గిరిజన ఆరాధ్యం కాబట్టి ఆలస్యం చేయడం మంచి పని కాదు. దేవాలయం ఖచ్చితంగా నిర్మాణం పూర్తి జరగాలి. వెంటనే చర్య తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. నేను కూడా వెళ్ళి అధికారిని కలిసి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్లి ఆలయ నిర్మాణం పూర్తి జరిగేలా మనం చర్య తీసుకునే విధంగా మాట్లాడుతానని మన ముందు తెలియజేస్తున్నాను. అయినటువంటి మా గిరిజన యొక్క ఆరాధ్యంగా ఉన్నటువంటి గండిపోచమ్మ అమ్మవారు ఆలయం పడిపోయే స్థితిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది ఈ ఆనకట్ట కట్టడం వల్ల నీరు నిండిపోయి ఆరాధ్యం పూజించుకునే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి ఇది గిరిజన ఆరాధ్యం కాబట్టి ఆలస్యం చేయడం మంచి పని కాదు. దేవాలయం ఖచ్చితంగా నిర్మాణం పూర్తి జరగాలి. వెంటనే చర్య తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. నేను కూడా వెళ్ళి అధికారిని కలిసి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్లి ఆలయ నిర్మాణం పూర్తి జరిగేలా మనం చర్య తీసుకునే విధంగా మాట్లాడుతానని మన ముందు తెలియజేస్తున్నాను. అయినటువంటి మా గిరిజన యొక్క ఆరాధ్యంగా ఉన్నటువంటి